నేనెందుకు పనికిరాని అప్రయోజకుడననే భావన నాకు కలగడం నా చిన్నతనానికి సంబంధించిన సంఘటనలలో నాకు గుర్తున్న మొదటి సంఘటన అని సుభాష్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. తన చిన్నతనంలో తన తల్లిదండ్రులతో చాలా సన్నిహితంగా ఉండాలని సుభాష్ చంద్రబోసు కాంక్షించాడు. కాని ఈ చిన్న బోసుకు అటువంటి అవకాశం లభించలేదు. జానకీనాథ్ బోసు కుటుంబం చాలా పెద్దది. పైగా బోసు తల్లిదండ్రులతో మాట్లాడాలంటే అందరికీ భక్తిభావంతో కూడిన భయం కలిగేది. మొదట్లో తను ఎందుకు పనికిరాని అప్రయోజకుడనని భావించిన బోసు వ్యక్తిత్వ పరిణామ క్రమంలో ఎప్పుడు ఏమిటి ఎక్కింది జాడలు తీయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జానకీనాథ్ తన పెద్ద బిడ్డలను పంపించినట్లే సుభాష్ బోసును కూడా మొదట కటక్ ఉన్న ప్రొటెస్టెంట్ యూనివర్సిటీ పాఠశాలకు పంపించాడు. అది పూర్తిగా ఆంగ్లేయుల ఆచరణ ప్రకారం ఆంగ్లేయుల పద్ధతిలో నడిచేబడి కాగా అక్కడ చదివిన ఇతరులతో పాటు సుభాష్ చంద్రకు మంచి ఇంగ్లీషు పట్టుబడమే కాకుండా ఇతర పాఠశాలలో చదివే తన 7 పిల్లల కంటే ఎక్కువ ఇంగ్లీష్ భాష సంస్కృతులకు ప్రాధాన్యం ఇచ్చిన చదువు లభించింది. మనిషికి క్రమశిక్షణ, మంచి నడవడి, మార్గదర్శకత్వం, కాల పరిపాలన, పనిలో శుభ్రత అవసరమనే భావాన్ని కూడా ఆ చదువు అతని మనసులో నాటింది. సుభాష్ పాఠశాల జీవితం బాధాకరం కాకపోయినా ఆయన చైతన్యం పెరిగిన కొలది సాధారణంగా కలవని 2 విభిన్న ప్రపంచాలలో బ్రతుకుతున్నట్లు గ్రహించటం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా విద్యార్థిగా బోసు సాధించింది ఏమిటి అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఆయన పాఠ్య గ్రంథాలను అధ్యయనం చేయటంలో ఉత్తమ శ్రేణి విద్యార్థులలో కూడా అగ్రగామిగానే ఉండేవాడని చెప్పవచ్చు. కానీ క్రీడారంగంలో ఆయన ఎప్పుడూ వెనకబడే ఉండేవాడు. ఆయన 1909వ సంవత్సరంలో ఆయన ఆ పాఠశాలకు వీడ్కోలు చెప్పినప్పుడు ఎటువంటి అసంతృప్తిని ప్రకటించలేదు. తరువాత ఆయన రెవెన్షా కళాశాల పాఠశాలలో ప్రవేశించాడు. అక్కడ ఆయన మానసిక ధోరణి, ఆలోచన విధానం పూర్తిగా మారిపోయాయి. ఆ పాఠశాలలో ఉన్న భారతీయ వాతావరణం ఆయనకు నూతన ఆత్మస్థైర్యాన్ని కలగచేసింది. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆయనకు మెరుగైన అభిప్రాయం ఏర్పడింది. ఆయనకు తన మాతృభాష అయిన బెంగాలీలో తప్ప మిగిలిన అన్ని భాషలలోనూ పరీక్షల్లో బాగా రాణించవచ్చుననే అభిప్రాయం ఏర్పడింది. బెంగాలీ భాషను ఆయనకు పాఠశాలలో లాగా బోధించలేదు. అయినా ఆయన గట్టిగా కృషి చేసి బెంగాలీ భాషలో కూడా ముందుకు వెళ్లి తన మొదటి వార్షిక పరీక్షలలో బెంగాలీ భాషలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతేకాదు ఆయన సంస్కృతాన్ని కూడా ఎంతో అభిలాషతో అభ్యసించటం ప్రారంభించాడు. కాని క్రీడారంగం మాత్రం నిర్లక్ష్యం చేసిన రంగంగానే మిగిలిపోయింది. ఈ లోపాన్ని గురించి ఆయన తన జీవితాంతం వరకు చింతిస్తూనే ఉండేవాడు. రెవెన్షా కళాశాల హైస్కూలులో ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ కూడా బెంగాలీలు, ఒరియా వాళ్లు కలిసిమెలిసి ఒకరినొకరు సాదరంగా గౌరవించుకుంటూ ఉండేవారు. బోసు ఇంటి దగ్గర పనిచేస్తున్న ఒరియావాసులు, హిందువులు, మహమ్మదీయులు మధ్య కూడా అటువంటి స్నేహ వాతావరణమే ఉండేది. సుభాష్ తల్లిదండ్రులు ఉదార స్వభావానికి పేరుగాంచినవారు. వారి మంచితనం వారు కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేసింది. కాగా సుభాష్ బాబు, ఆయన తరం వారు సంకుచితంగా గాని కొన్ని ఎల్లల మధ్య గాని ఆలోచించటం అనేది లేదు. వేణుమాధవ్ దాస్ రెవెన్షా కళాశాల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆయన అప్పుడే బాల్యదశను దాటిన సుభాష్ ఆలోచన ధోరణి శాశ్వతంగా ప్రభావితం చేశాడు. సౌందర్య ఆరాధనకు, నీతికి సంబంధించిన మంచి విలువలను ఆయన సుభాష్ లేత మనసులోకి చొప్పించాడు. మానవ జీవితంలో అన్నిటికంటే నైతిక విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఆ ఉపాధ్యాయుడు తన శిష్యునికి బోధించాడు. తనంతట తాను ప్రకృతికి లోబడి ప్రకృతి చూపిన మార్గంలో నడవమని ఆ ఉపాధ్యాయుడు బోసుకు చెప్పాడు. ఆయన మాట ప్రకారం సుభాష్ ప్రకృతి అందాల కోసం నదుల గట్ల మీద, కొండల మీద, అస్తమించుతున్న సూర్యుని వెలుతురులో ప్రకాశిస్తున్న గడ్డి మైదానాలలోనూ అందమైన ప్రదేశాల కోసం ఒంటరిగా అన్వేషించటం ప్రారంభించాడు. అటువంటి చోట్ల ధ్యానం చేయటం అలవాటు చేసుకున్నాడు. మనిషికి ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గురించి వేణుమాధవ్ ఇచ్చిన వివరణ ఏకాగ్రతతో ధ్యానం చేయటానికి సుభాష్కు ఎంతో ఉపయోగపడింది. అప్పుడు సుభాష్ వయస్సు సుమారు 15 సంవత్సరాలు. ఆ వయసులో సుభాష్ జీవితంలో అతి గొప్ప మానసిక సంక్షోభం సంభవించింది. ఆయన అంతర్గతంలో చాలా తీవ్రంగా బాధపడుతున్నాడు. అది మనిషిని సహజంగా ఆకర్షించే ఐహిక జీవితానికి, ఆయనలో చెలరేగుతున్న స్వార్థంతో సంబంధం లేని ఉదాత్త భావాలకు మధ్య జరిగిన సంఘర్షణ. ఆ సంఘర్షణ నుండి బయటపడటానికి ఆయనకు ప్రకృతి ఆరాధన తోడ్పడింది. కాని అది ఆయనలో చెలరేగిన సంఘర్షణను పూర్తిగా నివారించలేకపోయింది. సుభాష్ బాబు మనసుకు సంక్షోభం కలిగించిన ఆ సమయంలో, అనగా ఆయన వయస్సు 15 సంవత్సరాలు కూడా నిండని రోజుల్లో వివేకానంద స్వామి ఆయన జీవితంలో ప్రవేశించాడు. సుభాష్ ఒకసారి యాదృచ్ఛికంగా వివేకానందుని రచనలను చూశాడు. వెంటనే ఆయన వివేకానందుని రచనలను తీవ్రమైన ఆకాంక్షతో అధ్యయనం చేశాడు. తత్ఫలితంగా ఆయన ఆలోచన ధోరణిలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.
అవి సుభాసు తన జీవితానికి మార్గదర్శి కాగల ఒక మూల సూత్రం కోసం అన్వేషిస్తున్న రోజులు. కాగా వివేకానందుని రచనల అధ్యయనం సుభాసు ఒక నిర్ణయానికి రావటానికి తోడ్పడింది. తత్ఫలితంగా ఎవరికి వారు తమ ముక్తి కోసం కృషి చేయటం, అట్లాగే తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేయటం మనిషి గమ్యాలు కావాలని సుభాసు నిర్ణయించుకున్నాడు. సోదరి నివేదిత నమ్మినట్లు బోసు కూడా మానవ సేవలో దేశసేవ ఇమిడి ఉందని నమ్మాడు. తన మాతృభూమియే స్వామి వివేకానందుడు పూజించిన దేవత అయినందున సుభాసు ఈ నిశ్చయానికి వచ్చి ప్రతి భారతీయుడు తన సోదరుడని, ఇండియా విముక్తి ప్రజాశక్తి విజృంభించటం మీదనే ఆధారపడి ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన ప్రవచనాన్ని ఆమోదించాడు. ఇంకా పురాతన పవిత్ర గ్రంథాలకు ఆధునిక వ్యాఖ్యానాలను ఇస్తూ ఆత్మవిశ్వాసం, కండబలం మాత్రమే ముక్తికి దారితీస్తాయని వివేకానందుడు అన్న సూక్తిని కూడా సుభాసు ఆమోదించాడు. తరువాత సుభాసు తన దృష్టిని వివేకానందుని నుండి ఆయన గురువైన రామకృష్ణ పరమహంస వైపు మళ్లించాడు. జ్ఞానం లేదా ముక్తి అనేది త్యాగం లేదా సన్యాసం ద్వారా మాత్రమే సాధించమని రామకృష్ణ బోధనల సారాంశం. అప్పుడు సుభాసుబాబు రామకృష్ణ, వివేకానంద యువక బృందాన్ని ఒక దానిని ఏర్పాటు చేశాడు. ఆ బృందం చర్యలకు బోసు కుటుంబీకులు, బయటవారు కూడా వ్యతిరేకించారు. కాని వాళ్ల వ్యతిరేకత బోసు బృందాన్ని వెనుకడుకు వేయించలేకపోయాయి. తన కుటుంబపు కట్టుబాట్లను ఎదిరించి సుభాసు చంద్రుడు తనకు వ్యతిరేకించిన తన కుటుంబ సభ్యులతోనూ బయటవారితోనూ తను బ్రహ్మాండంగా పోరాడుతున్నప్పుడే ఆయన మనస్సును పట్టుకుని పీకుతున్న ఉదాత్తం కాని భావాలతో, ఆకాంక్షలతో సుభాస్ పోరాడవలసి వచ్చింది. ఈ అతి క్లిష్టమైన సమయంలో సుభాసు తన ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే బయట ఉన్నప్పుడే హాయిగా ఉందని భావించేవాడు. అప్పుడు సుభాసు యోగ విద్యను ఆచరించుటను గురించి చేతికి అందిన ప్రతి పుస్తకాన్ని అధ్యయనం చేశాడు. మానసిక, ఆధ్యాత్మిక శిక్షణకు మాత్రమే అవసరమని సుభాసు నమ్మిన రోజులు. కాగా సుభాసు రహస్యంగా కూడా ఆధ్యాత్మిక సాధన చేశాడు. ఎప్పుడు ఏ సాధువు కనిపించినా సుభాసు, ఆయన బృందం ఆ సాధువును వెంబడించేది. కొంతకాలం ఆ ప్రయోగాలు చేసి అవి నిరుపయోగం అని గ్రహించి సుభాసు మళ్లీ రామకృష్ణ, వివేకానందుల సూక్తుల వైపు మొగ్గాడు. ఆ విధంగా సుభాసు తన వయస్సు 16 సంవత్సరాలు నిండకముందే గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో ప్రత్యక్షానుభవం గడించాడు. తత్ఫలితంగా మతపరమైన జీవితం కేవలం వ్యక్తిగతమైన యోగానుభవాలకు పరిమితమైనది కాదని, అది మానవ సేవకు సంబంధించిందని, మానవ సేవలో మాతృభూమి సేవ ఇమిడి ఉందని ఒప్పుకున్నాడు. వివేకానందుని సిద్ధాంతం హేతుబద్ధమైన తత్వశాస్త్రం మీద ఆధారపడినదని, ఇంకా శాస్త్రానికి మతానికి మధ్య ఏర్పడిన సమన్వయం మీద ఆధారపడినదని, కాగా సుభాసు బోసు చిన్నతనంలోనే మూఢ విశ్వాసాల నుండి విముక్తిని పొందటానికి వివేకానందుడు ఎంతో తోడ్పడ్డాడు. సుభాసు బోసు ఈ విధంగా వివేకానందుని చేత ప్రభావితుడైన తరుణంలో ఆయనకు రాజకీయ రంగం నుండి మొదటి ప్రేరణ అందింది. అప్పటికి ఇంకా సుభాసు పాఠశాల విద్య పూర్తి కాలేదు. ఆ సమయంలో కలకత్తాకు చెందిన ఒక యువక బృందం దూత సుభానును కటక్లో కలిశాడు. ఆ యువ బృందం నాయకుడు ఒక వైద్య విద్యార్థి. ఆ బృందానికి 2 ప్రధాన ఆశయాలున్నాయి. మొదటిది ఆధ్యాత్మిక ఉన్నతి, రెండవది జాతీయ సేవ. ఆనాడు సుభాసు మనస్సులో రూపుదిద్దుకున్న సైద్ధాంతిక దృష్టికి ఈ 2 ఆశయాలు అనుకూలమైనవే. కాగా వారి సంబంధం చాలా కాలం నిలబడింది. సుభాసు సైద్ధాంతిక చింతన ఈ విధంగా రూపాంతరం పొందుతూ ఉండగా ఆయన మెట్రికులేషన్ పరీక్ష తేదీ దగ్గర పడింది. కాగా ఎంతో అభివృద్ధికి రాదగిన ఆ బాలుడు మేధావి. ఆ విధంగా మొండిగా, మూర్ఖంగా సైద్ధాంతిక చర్యలలో మునిగిపోయినందుకు ఆయన తల్లిదండ్రులు, ఇతరులు కూడా యథార్థంగానే ఆందోళన పడ్డారు. అయినప్పటికీ పరీక్షా ఫలితాలు వెలువడినప్పుడు సుభాసు ఆ సంవత్సరం ఆ విశ్వవిద్యాలయం మెట్రిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరిలోనూ అత్యుత్తమ శ్రేణిని సంపాదించిన వారిలో ద్వితీయుడని తెలిసింది. పరిసరాలు మారినట్లయితే సుభాసుకు మరింత మంచి జరుగుతుందన్న ఆనందంతో పై చదువుల కోసం ఆయన వాస్తవిక వాతావరణం ఉండే కలకత్తాకు ఆయన కుటుంబం పంపివేసింది.